నేను హరిబాబుని మాట్లాడుతున్నాను. చూడండి, ఇక్కడ మా బార్బరా చెట్టు ఉంది కదా, ఈ బార్బరా చెట్టు దగ్గర ఈ పసుపు ఉంది. దీంట్లోనే నల్ల పసుపు ఉంది, తెల్ల పసుపు ఉంది. ఈ పసుపు పక్కన చూడండి ఎంత అందంగా వచ్చినాయో. ఇవి మనం లేడీస్ ఇళ్లల్లో కుంచి చీపుళ్ళు అంటారే, ఊడ్చుకుంటూ ఉంటారు ఇల్లు, ఆ కుంచి చీపుళ్ళు అనమాట. ఇది గమ్మత్తుగా ఇది తెచ్చిపెట్టాను, పెట్టి 3 నెలలు అయింది. చూడండి ఎంత అందంగా వచ్చినాయో. చూడండి, ఒక్క పిల్లకి తీసుకొచ్చి పెట్టి, ఇది కూడా సక్కర్సేనండి. నాకు ఇప్పుడు అర్థమైపోయింది, ఒక్క పిల్లకే నేను తెచ్చిపెట్టింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. సక్కర్స్ లాగా పక్కన పిలకలు వచ్చినాయి. మన యాలుకలకి ఎట్ట వస్తాయి పిలకలు, అరటికి కానీ పిలకలు ఎట్ట వచ్చినాయి, అట్లా వచ్చేసినాయి అనమాట. చూడండి ఎంత అందంగా ఉందో. కుంచి చీపిరి ఇదనమాట. నేను ఎప్పుడు చూడలేదు, మన కుంచెలు వాడుకుంటామే కానీ చీపిరిగా ఎప్పుడూ చూడలేదు. మన పసుపు పక్కన పెట్టాను, ఎందుకైనా మంచిది, ఆ రోజు చూద్దాం ఈ పక్కన ఉంటుందిలే అని, పక్కన పడి ఉంటుందిలే అని పెట్టాను. ఎంత అందంగా ఉందో చూడండి. అది మిరియాలండి, నల్ల మిరియాలు. అది మిరియాలు పెట్టాను, 10 చెట్లు పెట్టాను. ఒకటో 2 పోయినాయి, కానీ మిగతా అన్నీ బాగానే వస్తున్నాయండి. అది చక్కగా చూడండి, ఉసిరి ఆమ్లా మీదకి వెళ్ళిపోతుంది. ఆమ్లాను మన ఇది రామాఫల్ మీదకి వెళ్ళిపోతుంది. చూడండి ఎట్లా ఉండే కాయలు లోపల. చాలా ఉందండి, మస్తు ఉంది కాయ. 200 పైన ఉంది ఈ చెట్టుకి కాయ. 200 ఉందండి, వండర్ఫుల్గా వచ్చేసింది. ఇది బార్బరా అండి. మీరు బార్బరా కూడా మీరు గమనించండి, ఇక్కడ బార్బరా కూడా పచ్చికాయ ఉందండి ఎక్కడో కానీ. ఇదిగో ఇది చూడండి, ఎక్కడో అది ఒక పచ్చికాయ వచ్చింది చూడండి. అది కాయ మన ఏ టైప్ ఉంటుందంటే రేగ్గాయ టైప్ ఉంటుందండి. దరిదాపు భలే పులుపులుగా తీపిగా బాగుంటుంది. జ్యూసీ ఫ్రూట్, టేబుల్ ఫ్రూట్గా కూడా తినచ్చు. ఇది అది మళ్ళీ పైన ఒకటి ఉంది, ఆడ ఒకటి ఉంది. వచ్చినాయి ఇప్పుడే, నిరుడు కొన్ని కాసినాయి. ఈ ఏడు మళ్ళా పోతా పిండి మీద ఉంది, కొంత కాపు వచ్చింది. అది మలైన్ యాపిల్ లాంగ్ బాడీ అండి. అది ఆ ఎర్రాకులది స్వీట్ లివిస్. ఇది తాయిలిచ్చి. ఇది చూడండి, ఇక్కడ వండర్ఫుల్ తేనెపట్టు. మన సంపంగిను మన ఎర్రచందనం చెట్టును చూసారా, ఎర్రచందనం చెట్టుకి పట్టిందండి ఇది. మొన్న దొంగ ముంద ఇది మామిడెల్లం అండి. ఇది మర్చిపోయాను, ఇక్కడ ఉంది చూడండి మామిడెల్లం. మామిడెల్లం ఉంది, మామూలు అల్లం ఉంది, కలిపి ఉంది. వీటిలోనే నల్ల పసుపు కూడా ఉందండి. నల్ల పసుపు, మామూలు ఎల్లో కలర్ పసుపు. మా కోడి ముండలు చూడండి, వీటిని తొక్కేసినాయండి. ఇదిగో తొక్కేసినాయి, కొంచెం చీపులు తొక్కినాయి అన్నమాట. అది ఎంత బాగుంది చూడండి. మన ఈ కరివేపాకు మడి మళ్ళీ ఇంకోసారి అందంగా తీస్తాను. ఈ ప్రక్క నుంచి నీట్గా వచ్చింది చూడండి. ఇది ఉండకొద్ది పెద్దదవుతుందండి. తేనెపట్టు రెట్టింపు అయిందండి 4 రోజుల్లో. ఆ కింద 6 అంగుళాలు పెరిగింది. ఇప్పుడు కిందకు జారుతుంది కదా, దాంట్లోనే ఆ బీస్ దాంట్లో ఉంటాయి కదండి, అవి పెరుగుతున్నాయి అనుకుంటున్నాను. ఐ థింక్ నేను కొత్త ఈగలు పుడతా ఉంటాయి కదా, అవి పుట్టిన తర్వాత అవి పెరుగుతూ ఉండయో, అందుకనే తేనెపట్టు కూడా పెరుగుతుందండి గ్రాడ్యువల్గా. చూడండి ఎంత పెద్దదైందో. ఇంతకుముందు వీడియోలో చూపించాను, ఇంత లేదు. మేమేం తీసేది ఉందా, పెట్టేది ఉందా, అది అట్లాగే ఉంటుంది. అయ్యే తాగితే అయ్యే వెళ్తాయి కదా. చూద్దాం అసలు ఎంత అందంగా వస్తుందో చూద్దాం, ఎంత పెద్దదైతే కూడా చూద్దాం. ఓకే, ఇది బుద్ధా బ్యాంబూ అండి, బుద్ధా బ్యాంబూ. చూడండి, ఎయిర్ లేరింగ్లు కట్టింది. ఇవన్నీ లిచ్చీలండి, లిచ్చీ మీద చూడండి. నా దగ్గర మదర్ ప్లాంట్ నుంచి తీసుకొచ్చి ఎయిర్ లేరింగ్లు చేసుకొచ్చిన మొక్క పెడితే ఈ చెట్టు అయింది. ఇది 2 ఇట్లా 70-80 చెట్లు ఉన్నాయి. మళ్ళీ ఈ చెట్లకు కూడా నేను మళ్ళీ ఎయిర్ లేరింగ్ల ద్వారా ప్రాపగేషన్ తీసుకెళ్తున్నా. ఇది ఇట్లా చూడండి ఎంత కాయ ఇచ్చిందో లక్ష్మణ ఫలం.
చూడండి ఎన్ని లక్ష్మణ ఫలాలు కనపడ్డాయండి. లక్ష్మణ ఫలాలు వండర్ఫుల్ అనమాట. చాలా ఉంది, మస్తు ఉంది. 7 దరిదాపు రిక్వైర్మెంట్ కూడా ఉందండి. 10-15 మంది రెడీకి వెయిట్ చేస్తూ కూర్చున్నారు. చాలామంది వెయిట్ చేస్తూ కూర్చున్నారు. ఈ లక్ష్మణ ఫలం పక్కనే ఇదిగో రామాఫల్ అండి. ఇదిగో రామాఫల్ చూడండి ఎంత అందంగా వచ్చినాయో. బాగా వచ్చినాయి గుత్తులు ఇవి కూడా చూడండి. గుత్తులే, వండర్ఫుల్ గుత్తులు అన్నీ ఎక్కడ పడితే అక్కడే. ఆ పైన చూడండి ఉంది ఒకటి. చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడే ఆల్రెడీ 6 kg అయ్యిందండి అది. అన్నీ అట్లా అవుతాయండి. 400-500 గ్రాములు అవుతాయి. అన్ని కాయలు అట్లాగే అవుతాయి. చూశారు కదా, అంత అందంగా ఉంటుంది అనమాట రామాఫల్. సో రామాఫల్ వచ్చేసినాయి, చూపించాను కదా. ఇది రామాఫల్, ఇదండి రామాఫల్. ఇది దీని అందం అండి. ఇది ఈ రంగులో వస్తుందండి, ఎర్రటి ఎరుపుతో. చూడండి ఇంకా రాలేదు రంగు. కేఎస్ఆర్ స్వామి గారి ఫోటోగ్రఫీ లాగా ఉంది చూడండి, ఎంత బాగుంది. సూర్యుడు కూడా చూడండి, ఇది చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. ఈ రామాఫలాల తర్వాత మీకు ఇమ్మీడియట్గా సీతాఫలం తీస్తానండి. ఇంకా ఇప్పుడు ఇవాళ ఎన్నో తారీఖు, డిసెంబర్ 7వ తారీఖు అనుకుంటాను. 7వ తారీఖు ఇదిగోనండి. ఈ చెట్టు మీద 2 కాయలు ఎట్టు పెట్టానండి. ఈ 2 కాయలు, ఈ సీతాఫలాలు ఇక నేను కొయ్యను. 2 నెలలు ఉన్నాయి, 3 నెలలు ఉన్నాయి. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ కాయ పండదండి చెట్టు మీద. నేను కోసిన దాకా పండదు. విచిత్రం. ఇది ఆల్రెడీ కోస్తే రేపు సాయంత్రంకే పండిపోద్ది. కానీ నేను కొయ్యకపోతే 2 నెలలు 3 నెలలు ఉన్నా కూడా చెట్టు మీద ఇలాగే ఉంటుంది. నేను సీతాఫలంలో బాగా గమనించాను. లాస్ట్ ఇయర్ కూడా చూసా. ఈసారి పావుతే అటు పెట్టినా మా పిల్లలు నాకు చెప్పకుండా తినేశారు వేదంలో. ఈసారి అటు పెట్టేసారు చూడండి. దీన్ని ఎవరు కొయ్యొద్దని మా ఆడపిల్లలకి మగ పిల్లలకి అందరికీ చెప్పా. వండర్ఫుల్గా వచ్చేసింది. దీని మీద చూడండి మళ్ళీ ఇంకోటి, ఇగో ఇది బాలనగర్ వెరైటీ. దీని మీదే కట్టాను చూసారా, సీతాఫలం మీదే. ఇది అంటుకొమ్మతో వచ్చింది చూసారా, సక్సెస్ అయింది. ఇదిగో చిగుళ్ళు వచ్చేసినాయి. ఇది సెలక్షన్ అనమాట, సక్సెస్ అయింది. ఎర్ర సీతాఫలం కూడా ఉందండి. ఎర్ర సీతాఫలం ఇది ఎర్ర సీతాఫలం. ఓకే, ఇది చాలా బాగా వచ్చిందండి. చూడండి, ఇదంతా ట్రాప్. ఇది మాకు ఏమన్నా పొండికి వస్తుంది కదా, పొండికి వస్తే దాంట్లో మేము కషాయం పోసేసి పెడతాము. చూడండి ఎంత అందంగా ఉందో పూత. మన స్టార్ ఫ్రూట్, క్యారంబోలా పూత వండర్ఫుల్గా వచ్చేస్తుంది. అంతా పూతే, మంచి పూత మీద ఉంది. ఆకు ఎంత ఉందో పూత అంత వస్తుందండి. వచ్చింది ఇప్పుడు ఇదంతా పూతే. చూడండి ఎంత పూత వచ్చిందో. ఆకు ఎంత ఉందో అంత ఉంటుంది అనమాట. వండర్ఫుల్. ఈ పమెల్లోస్ చూసారు కదా, ఈ పమెల్లోస్ చూడండి. ఇది పమెల్లోస్ ఏర్లేరు సక్సెస్ అయిందండి. ఇది తీసేయాలా ఈ 4 రేపు బుధవారం తీసేయాలండి. ఇది రేపు కూడా బిజీ ఉంటుంది. ఈ స్వర్ణం పూయటం అవుతుంది, ఇవాళ అవుతుంది. అయిన తర్వాత ఇదిగో చక్కగా ఇంతవరకు కట్ చేసేసి పాకెట్లో పెట్టేసేసి తీసుకెళ్తామండి. లిచ్చీల మీద కూడా చూసారు కదా, లిచ్చీల మీద కూడా ఎయిర్ లేరింగ్ చేసాం. వచ్చినాయండి, అదిగో ఏళ్ళు వచ్చినాయి, రూట్స్ వచ్చినాయి చూసారా. చాలా చేసాం. దీని మీద కూడా 20-25 చేసాం. ఈ ఒక్క చెట్టు మీద నుంచే 80-90 చేసి తీసుకెళ్ళామండి తోట మీద. చూడండి ఎర్రచందనం ఎంత అందంగా ఉందో చూడండి, 25-30 ఫీట్ వెళ్ళిపోయిందండి. 6 సంవత్సరాల చెట్టు అండి ఇది. ఎవరంటారండి పెరగదని, అద్భుతంగా పెరుగుతుంది చూసారా. దగ్గర తీసుకొస్తున్నాను చూడండి, చేయి పట్టుకుని చూపిస్తున్నాను ఎంతలా ఉందో చూడండి. వండర్ఫుల్ అనమాట. పెరిగింది. ఇది అమెరికన్ పీచ్.
ఇక్కడ మీకు ఒక విచిత్రమైన చెట్టు చూపిస్తాను సార్. ఇక్కడ ఉంది, ఇది వాల్నట్ బటర్ అండి. ఇది మొన్నే పెట్టింది, వాల్నట్ బటర్ అంటారు దీన్ని. ఇది కూడా ట్రాపికల్ కంట్రీ ఫ్రూటే. దీని మీద, ఈ జామ చెట్టు మీద కాయ ఉందండి, కనీసం ఈ చెట్టు మీద 700-800 తక్కువ కాయలేదండి. చెట్టు చుట్టూతో ఇదే కాయ, ఇదే విధంగా ఉంది. మీరు గమనించండి ఎంత కాయ ఉంటుందో. జూమ్లో ఇచ్చాను, ఎంత కాయ ఉంటుందో చూడండి. మొత్తం ఇప్పుడు కొద్దిగా పైన ఆ కాయ మీద వచ్చిన, పిందెల మీద వచ్చిన చిగురు కొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ తీస్తే కాయ బాగా లావు అవుతుందండి. ఇది ఇవాళ రేపు ఈ సున్న పని అయిపోయిన తర్వాత ఈ పై అనగొమ్మ ఉంది కదా, అనగొమ్మ తీయాలండి. తీస్తేనే బాగా అందంగా వచ్చింది. ఇది రాయల్ డెలిషియస్ అండి, రాయల్ డెలిషియస్. మీరు యాపిల్స్ తింటూ ఉంటారు కదా, సిమ్లా యాపిల్, అదనమాట రాయల్ డెలిషియస్. చూడండి ఎంత అవి. ఆ బ్లూ కలర్ పూలు మ్యాండో విలియాలండి, అది రాయల్ డెలిషియస్ కాదు. ఈ పనస చెట్టు మీద నుంచి, జాక్ ఫ్రూట్ మీద నుంచి ఇటు వచ్చింది ఇట్లా. ఇది చూడండి కింద మాచిపత్రి, ఇదంతా హెర్బల్ మాచిపత్రి. ఇది సక్సెస్ అయిందండి, ఇది సక్సెస్ అయింది. ఇది యాపిల్ రాయల్ డెలిషియస్, ఇది సక్సెస్ అయింది. ఇది ఇంకోటి కూడా సక్సెస్ అయింది, ఇది రెండోది కూడా. ఇదిగోనండి రాయల్ డెలిషియస్ రెండోది. 7 చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇవన్నీ వేళ్ళే, ఇవన్నీ వేళ్ళు. రాయల్ డెలిషియస్ అంటే ఎయిర్ లేయరింగ్ మీద సక్సెస్ అయ్యింది అనమాట. రాయల్ డెలిషియస్ ఎయిర్ లేయరింగ్ కట్టాము, 2 సక్సెస్ అయినాయి ఇప్పటికి, 2 అయినాయి, ఇంకో 3 కావాలా. అది ఏళ్ళు వచ్చింది చూసారా. ఇప్పుడు ఆ ఏళ్ళు వచ్చిన తర్వాత మేము ఏం చేయాలంటే ఇంతవరకు కట్ చేసేయాలి. కట్ చేసేసి దాన్ని పాకెట్లోకి మార్చేసేసుకోవాలా. ఓకే, వండర్ఫుల్ అండి. ఇది కోస్టల్ సూట్ సోనీ చూడండి ఎంత అందంగా ఉందో. ఆర్నమెంటల్ అండి, ఇది వయాగ్రా లక్షణాలు ఉన్నాయంటారు దీనికి. చూడండి మా మియావాకి ఫారెస్ట్, ఫిగ్ అండి. ఇది ఫిగ్. అక్కడ చూడండి తీసిన కొద్దీ వస్తుంది నల్లజామ అండి. నల్లజామ మీద కూడా ఎయిర్ లేరింగ్లు చేశానండి, అవి కూడా సక్సెస్ అయినాయి. రోజ్ యాపిల్ చూడండి ఇక్కడ ఎంత బాగుందో. తులసి 7 అడుగులు పెరిగిందండి, ఇప్పటికి 7 అడుగులు పెరిగింది చూసారా. నా చెయ్యి ఇట్లా పైకి ఎత్తాను చూసారా. నా చెయ్యి ఇట్లా పైకి ఎత్తాను, 6 అడుగుల పైన ఇంకొక అడుగు పెరిగింది, 7 అడుగులు పెరిగింది. ఇంకా పెరిగిద్దండి. ఈ మధ్యలో తెల్ల పూలది ఏమన్నా తెల్ల ఈశ్వరి అండి, పాము కాటు కొడతారు ముందు, తెల్ల ఈశ్వరి. ఇదిగో చూసారా, పాము పడగ గుర్తుంటుంది నల్లగా, అది తెల్ల ఈశ్వరి అనమాట. ఇది ఈ మధ్యలో తెల్ల పూలది. ఇది నేను ఎర్రచందనం పక్కనే పెట్టాను అనమాట. బాగుంది, 7 అడుగులు వచ్చిందండి ఈ తులసి చెట్టు. ఇది ఇంకెన్ని అడుగులు పెరిగిద్దో చూడండి, ఎంత హెల్తీగా వస్తుందో చూసారా. ఈ బుష్ ఎర్రచందనం పక్కనే ఉంది. ఓకే, ఇంకొక చిన్న విచిత్రం కూడా ఇక్కడ చూపిస్తానండి. ఇక్కడ మంచిగా ఇందాక చూపించాను కదా ఎంత అందంగా ఉందో ఈ చెట్లు. మలైన యాపిల్, ఆ ఎర్రాకులది స్వీట్ లివీసు, తాయిలిచ్చి, అదనమాట. వండర్ఫుల్. ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి చూడండి ఈ చెట్లు. మా ఆడపిల్లలు రంగులు ఎట్టేస్తున్నారు, ఒక్కసారి చూపిస్తాను మీకు మంచిగా. సున్నం వేస్తాం అనమాట. ఎట్లా, ఎందుకంటే సున్నం ఆవుమూత్రంలో కలిపి వేసుకొస్తాం. ఇదిగో మా కృష్ణుడు అండి, నా నేరేడు చెట్టు కింద కృష్ణుడు. వండర్ఫుల్. మ్యాండోవిలియా తెగ వెళ్ళిపోయింది చూసారా, క్రోటన్స్ మ్యాండోవిలియా తెగ. ఆడపిల్లలు ఎంత చక్కగా వేస్తున్నారు, రంగు వేస్తున్నారు చూసారా. ఇది ఒక 3 అడుగులు ఇట్లా వేసేస్తారనమాట. ఇట్లా మీకు వేసింది చూపిస్తాను. ఆల్రెడీ ఇక్కడ వేసారు కదా కొన్ని చెట్లకి, చూసారా. ఇదిగో ఇది ఈ విధంగా ఎర్రచందనం చెట్టుకి పూసాం కదా, 3 అడుగులు ఇట్లా అన్నిటికీ పూసారు. ఇటన్నిటికి ఇదిగో ఆ డ్రాగన్ పోల్స్కి అన్నిటికీ అట్లా 3 అడుగులు లెక్క పూసేస్తాం అనమాట. ఇదిగో చూసారా, అది అన్ని చెట్లకి వేసేస్తారు. వస్తే ఏంటంటే తెగులు రాకుండా ఉంటుందండి. గోమూత్రము, తెల్ల సున్నము, గమ్ము,
ఇవన్నీ కలుపుతాను నేను. కలిపి చూసారా అన్నీ వేసుకొస్తున్నారు. ఇవాళ స్టార్ట్ చేశారు మా వాళ్ళు. చూసారా అబ్బో ఈ సపోటా చూడండి, దీని పాడుగాను దారుణంగా వచ్చింది సపోటా. చూసారా అట్టుందా, ఒక చెట్టుకు 1000-1500 2000 కాయ. వండర్ఫుల్ అనమాట. ఇది ఈ విధంగా వేయాలి, ఆడపిల్లలు ఈ విధంగా చేస్తారు. ఇది కదమ్మని చెట్టు అండి, శివాలయంలో ఉంటుంది, పార్వతీదేవి ప్రతిరూపం ఉంటారు. ఓకే, ఇక్కడ రామాఫల్ చూపిస్తాను చూడండి. ఇంకొక రామాఫల్ రంగేస్తున్నారు. ఇదిగో రామాఫల్, ఇప్పుడే వచ్చింది రామాఫల్, ఒకటే కాయ. అదిగోనండి ఫేడల్వుడ్, కాఫీ, అదంతా షేడ్ నెట్లో. ఇక్కడ షేడ్ నెట్ ఉంది. ఈ షేడ్ నెట్లో కాఫీ, ఇవి అరకనట్టు ఉంది, అరటి ఉంది, అరకనట్టు ఉంది, ఎర్ర చందనాలు, కరుండ కరిస్సా. చూసారు, ఇది విప్ప చెట్టు అండి, ఇది విప్పసార అంటారు, విప్ప చెట్టు. ఇది నల్లజామలు, వీటి నీడలో చక్కగా పెరుగుతుందండి. ఇది కాఫీ డైరెక్ట్ ఎండలో బతకదండి, చక్కగా నీడ కావాల్సినంత వరకు ఎండ నీడ ఉండాలి, మధ్యాహ్నం నుంచి ఎండ వస్తుంది, అట్లా అనమాట. ఓకే, ఇది ఫెడల్వుడ్. ఇది ఇది అనటాబిక్సా, సింధూరం అండి, సింధూరం. ఈ ఏడే వచ్చినాయండి, ఇది పెట్టింది ఈ ఏడే పెట్టింది, నేడు పెట్టాను. ఇదిగోనండి సింధూరం వచ్చింది, ఈ ఏడే వచ్చింది. ఓకేనా, రైట్. ఇది ఆలివ్ అండి, ఆలివ్స్. 3 సంవత్సరాల మామిడి చెట్టు చూడండి ఎంత పూత వచ్చిందో. ఉంచుతానండి 7 దగ్గర తీసేసా, కానీ 7 ఉంచేస్తాను. చూడండి ఎంత బాగుంది. ఇక క్లోజ్ చేస్తాను. ఆ కోడెమ్మలు వచ్చినాయి ఇక్కడ. ఈ బార్బడా చెర్రీ మీద చూడండి, పెట్టగూడు ఎంత బాగుందో, చాలా బాగుంది, మంచిగా పెట్టిందండి. కోయల గూడు పెట్టింది, దీని మీదే ఉంటుంది కోయల. చెప్పాను కదా, కోయల ఆ రోజు బార్బడా చెర్రీ తింటా తీసింది, ఇది ఇదే గూట్లో ఉంటుందండి. గూట్లో ఉండి శుభ్రంగా తినేస్తుంది, అన్నీ తినేసింది, అదే మొండ తినేది, అది ఆమండ తింది, మొత్తం ఏమి లేకుండా తినేసింది. చూసారా, ఇది ఇట్లా. ఒట్టివేరియా జిజినైట్స్ అండి. ఈ దుబ్బు ఏళ్ళ నుంచే ఒట్టివేడి తయారు చేస్తారు, చేపలు కడతారు, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, అదనమాట. దీని పక్కనే మలైన యాపిల్, ఇండోనేషియన్ యాపిల్, నూనె. నాకు ఇష్టమైన చెట్టు అండి ఇది, మహాగని, బోర్డుతో సహా తెస్తున్నా. చూసారా, మహాగని బోర్డు పెట్టిది 13 అడుగులు పెరిగిందండి. 14 నెలలు చెట్టు ఇది. 14 కదండి, 14 ఫీట్, 14 అడుగులు వెళ్ళింది, 14 నెలలు అయింది. 2019 అక్టోబర్లో పెట్టామండి ఇది. అంటే మొన్న అక్టోబర్కి సంవత్సరం, ఇప్పుడు 2 నెలలు, మొత్తం కలిపి 14 నెలలకు గాను 1.5 మొక్కల్లో 14 అడుగులు పెరిగిందండి. చూడండి ఎంత బాగా పెరిగిందో. దాని పక్కన పొమెలోస్ అంటే పంపర పనస. చూసారా వేళ్ళు ఎట్టు వచ్చినాయో, వండర్ఫుల్గా వచ్చింది, అద్భుతం. ఎర్రచందనాలండి, మన దగ్గర 2,500 చందనం ఉందండి. 30 అడుగులు పెరిగింది. చూడండి ఎట్టొచ్చిందో. ఏం వేసామండి, 5.5-6 సంవత్సరాల నుంచి ఏమి వేయలే. చూడండి ఎంత బాగా వస్తుందో. రోజ్ యాపిల్ అనలు చూడండి ఎట్టేసుకొచ్చిందో, అనగమ్మ ఎర్రటి ఆకులతో అనగమ్మ వేసుకొచ్చింది. ఇప్పుడు పూతా పిండి వచ్చిందండి, ఈ అనగమ్మతో పాటు పూతా పిండి వచ్చింది. విపరీతంగా ఆకు ఎంత ఉందో కాయ ఎంత కాసిద్దండి, అంత అందంగా కాసిద్ది అనమాట, అంత ఇదిగా కాస్తుంది. ఓకే, ఇది నేరేళ్ళు. ఇది బ్రెజిల్ జబోటికా అండి, ఈ బ్రెజిల్ గ్రేప్ నేషనల్ ఫ్రూట్ అంటారు, బ్రెజిల్ నేషనల్ ఫ్రూట్ అంటారు. ఇది నల్లగా నేరేడుగా కాసినట్టు కాస్తుంది. ఇది బ్రెజిల్ కాండానికే కాస్తుందండి, చెప్పాను కదా చాలాసార్లు చెప్పే వీడియోలో. ఇది కాయలో కొమ్మలకు కాయదండి, కాయలు స్టెమ్కు కాస్తుంది, మన మేడికాయ కాసినట్టు స్టెమ్కి కాస్తుంది అట్లా. ఓకేనా, రైట్ అండి. మల్టీవిటమిన్ చూసారా, జామ, ఇది మల్టీవిటమిన్ అండి. మల్టీవిటమిన్ అంతా పూత పిండి మీద ఉంది సార్. ఈ పూత చూడండి ఎంత అందంగా ఉందో,
ఎంత అందంగా ఉంది చూడండి పూత, ఎంత పోతే అందంగా ఉంది. కాయ చూసారా, కాయ ఎంత అందంగా ఉంది చూసారా. అది విచిత్రం అండి, ఎంత అందంగా ఉంటుంది అంటే అంత అందంగా ఉంటుంది చూసారా. ఇది కాయ, ఇది సీడ్ నుంచి ప్రాపగేషన్. ఈసారి సీడ్ బాగా తీయాలండి, ఇది తీస్తా. ఇదిగో లిచ్చి, ఈ లిచ్చి మీదకి వచ్చి క్లోజ్ చేసేస్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ చూడండి ఎయిర్ లేరింగ్లు కడితే లిచ్చికి ఎట్టొచ్చినాయి చూడండి వేళ్ళు, చూడండి ఎట్టొచ్చినాయి వేళ్ళు. ఎన్ని వేళ్ళేనండి, ఇవన్నీ కట్ చేసుకోవచ్చు ఇమ్మీడియట్గా, ఇవన్నీ కట్ చేసుకోవచ్చు. కట్ చేసేసి పెట్టేయాలి. ఇప్పుడు ఆల్రెడీ 75-80 చెట్ల దాకా తీసుకెళ్ళి పెట్టాను. ఇప్పుడు 10 ఉన్నాయి, ఇవి కూడా పెట్టేసేయాలి. ఇవన్నీ వచ్చినాయండి, ఇవన్నీ వచ్చినాయి. వచ్చే వారం ఈ కట్ చేసిన తర్వాత రేపు బుధ గురువారంలో వచ్చే వారం ఇంకొక 20 కడతా. ఇది తీతన కొద్ది తగ్గుతుంది మన తోట. ఇది చైనా ఎర్ర జామ అండి, రెడ్ జామ చూడండి. చైనా గోవా అంటారు, రెడ్ పల్పు. దీంతో చైనా వాళ్ళు ఎక్కువ జ్యూసులు తయారు చేసుకుంటారు ఈ పల్ప్తో. ఓకే, ఇది లిచ్చి అండి. లిచ్చి మేము క్లోజ్ చేస్తాను. 1 2 మీరు హరిబాబు ఆర్గానిక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. తీసుకుంటే ఇలాంటి మంచి వీడియోలు బాగా దొరుకుతాయి. ఈ తోట చూస్తుంటే చూడండి, మీకు ఆ తూనీగలు ఎట్ట కనపడుతున్నాయో, తూనీగలు కోళ్ళు ఉంటాయి. తూనీగలు చూడండి ఎట్ట ఉన్నాయో, తూనీగలు చూపిస్తాను చూడండి. విపరీతమైన తూనీగ ఉంటుందండి, విపరీతమైన తూనీగ ఉంటుంది. తేనెటీగలు ఉంటాయి, సీతాకోక చిలుకలు ఉంటాయి, రకరకాలైన సీతాకోక చిలుకలు మీకు చూపిస్తాయి. ఇప్పుడే తీస్తా. చిన్న బర్డ్స్ ఉంటాయి, కోళ్ళు, ఇదేనండి. ఇక్కడ వద్దులేండి, ఇక్కడ మనం బుద్ధయ్య గారి దగ్గర క్లోజ్ చేసేస్తాను, బుద్ధుడి మీద క్లోజ్ చేస్తాను. చూసారా, పుష్యమి నక్షత్రం వాళ్ళకి పిప్పలి అంట, పిప్పలి ఉందా చూసారా పక్కనే. పనసేవన ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి పనస. ఇది బుద్ధుడి మీద క్లోజ్ చేశాను. ఈ బుద్ధుడి పక్కదే మ్యాండోవిలియా తీగ. ఇందాక పూలు పూస్తున్నాయి కదా ఎర్ర బ్లూ కలర్, అది ఈ మ్యాండోవిలియా తీగ. బుద్ధుడి మీదుగా పనస చెట్టు అంతా అల్లింది. ఓకే, హరిబాబు ఆర్గానిక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. చేసుకుంటే మీకు మంచి వీడియోలు దొరుకుతాయి. ఓకేనా. ఇప్పుడే ఇదిగో ఇది అంతా దీని అంటే పూత వచ్చిందండి, పూత పింద మీద ఉంది. పనస పూత పింద మీద ఉంది, ఇప్పుడే పూత పింద మీద ఉంది. పోతే పిందలు కూడా లేవండి, పూత మీదే ఉంది. ఓకేనండి, ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను, హరిబాబు ఆర్గానిక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి వీడియోలు చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.